తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక ఊరిలో బాలు అనే బుజ్జి బాబు ఉండేవాడు. అతనికి పక్కనే ఉన్న అమ్మా నాన్న ప్రేమగా చూసుకునేవారు. కానీ బాలుకి ఒకటే బలహీనత, మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ తెలివిగా చేయడంలో వెనుకబడేవాడు. ఒకరోజు బాలు అమ్మ చెప్పింది, బాలు ప్రతి మంచి అలవాటు నేర్చుకుంటే ఒక స్టార్ బహుమతిగా ఇస్తానని. బాలుకి ఇది వినగానే ఆనందం పట్టలేకపోయాడు. అతను ఒక్కొక్కటిగా అలవాట్లు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాలు గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఉదయం లేవడం. బాలు తొలిసారిగా తెల్లవారుజామున లేచాడు. అమ్మ అంటుంది, శబాష్ బాలు, ఇదిగో నీ ఫస్ట్ స్టార్. దంతాలు బ్రష్ చేయడం. బాలు తన పళ్ళను చక్కగా మిరమిట్లుగా 2 నిమిషాలు బ్రష్ చేశాడు. నాన్న అంటాడు, బాగుంది, నీ దంతాలు మెరిసిపోతున్నాయి, ఇదిగో నీ సెకండ్ స్టార్. ముఖం కడుక్కోవడం. తన ముఖాన్ని చల్లని నీటితో బాలు కడిగాడు. నాన్న అంటాడు, నీ ముఖం లాగే నీ అలవాటు కూడా తలతలలాడుతోంది అని, ఇదిగో నీ థర్డ్ స్టార్. శుభ్రమైన బట్టలు ధరించడం. బాలు ఉతికిన బట్టలు వేసుకున్నాడు. నాన్న అంటాడు, నీట్ అండ్ క్లీన్, ఇదిగో నీ ఫోర్త్ స్టార్. ఆరోగ్యకరమైన ఆహారం. బాలు తినడం మొదలుపెట్టాడు. తల్లి అంటుంది, ఇలాగే తింటే బలవంతుడు అవుతావు, ఇదిగో నీ ఫిఫ్త్ స్టార్. మంచిగా నిద్రపోవడం. బాలు నిద్రకు ముందు కథ విని మొబైల్ పట్టుకోలేదు. నాన్న అంటాడు, మంచి అలవాటు, అలానే ఉండాలి, ఇదిగో నీ సిక్స్త్ స్టార్. స్కూల్కి వెళ్ళడం. బాలు గడియారానికి ముందే బ్యాగ్ వేసుకొని సిద్ధమయ్యాడు. తల్లి అంటుంది, వావ్, టైంకి రెడీ అయ్యావు, ఇదిగో నీ 7th స్టార్. వాటర్ తాగడం. బాలు తనతో తన వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తరచూ వాటర్ తాగుతూ ఉండేవాడు. నాన్న అంటాడు, నీ శరీరానికి వాటర్ అవసరం, ఇదిగో నీ 8th స్టార్. ఇతరులకు సహాయం చేయడం. బాలు తన మిత్రుని పడిపోయిన పుస్తకాలు చేతితో తీసి ఇచ్చాడు. అమ్మ అంటుంది, సహాయం చేసే చేతులు దేవుని చేతులే, ఇదిగో నీ 9th స్టార్. అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం. బాలు తన తప్పును ఒప్పుకున్నాడు. బాలు వాళ్ళ నాన్న అంటాడు, సత్యమే దేవుడు, ఇదిగో నీ 10th స్టార్. చేతులు శుభ్రంగా కడుక్కోవడం. బాలు తినే ముందు ఆటలాడినాక మంచిగా చేతులు కడిగాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, వావ్, హైజీన్, ఇదిగో నీ 11th స్టార్. గోడలపై రాయకపోవడం. బాలు గోడలపై రాయలేదు. నాన్న అంటాడు, గోడలు శుభ్రంగా ఉన్నాయి అని మెచ్చుకున్నాడు, ఇదిగో నీ 12th స్టార్. ప్రకృతి పరిరక్షణ. బాలు చెట్లను తాకి థ్యాంక్ యూ అన్నాడు. చెట్లకి నీరు పోశాడు. చెట్లు ఆనందంతో తలతలలాడాయి. నాన్న అంటాడు, నీ ప్రేమ ప్రకృతికి కనిపిస్తుంది, ఇదిగో నీ 13th స్టార్. పెద్దలకు గౌరవం. బాలు తన తాతను చూసి నమస్కరించాడు. వాళ్ళ అమ్మ అంటుంది, గౌరవంతో పెద్ద మనసు పెరుగుతుంది, ఇదిగో నీ 14th స్టార్. స్వతంత్రంగా తన పనులు తాను చేసుకోవడం. బాలు తన చదువుకున్న పుస్తకాలను చక్కగా అమర్చాడు. వాళ్ళ అమ్మ అంటుంది, వావ్, ఇదిగో నీ చివరి స్టార్, 15th స్టార్. బాలు అమ్మ నాన్న ఇద్దరు కలిసి, బాలు నీకు మొత్తం 15 స్టార్స్ వచ్చాయి, నువ్వే మంచి అలవాట్ల గుడ్ హ్యాబిట్స్ హీరో. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ప్రతి మంచి అలవాటు మన జీవితంలో ఒక స్టార్ లాంటిది. మనల్ని మెరిపిస్తుంది, మంచి వాళ్ళుగా తయారు చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. మీకు ఈ కథ నచ్చిందా?